హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న మీసోలిథిక్ ఏజ్ వరకు కంప్లీట్ అయింది కదండి. ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూద్దాము. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2500 BC to 1750 BC, and the remains of this civilization was first discovered in 1826 by an archaeologist named Mason. So who discovered this Indus Valley civilization for the first time is Mason, and at that time Aryans were the first person in this Indus Valley civilization. ఎవరండి ఫస్ట్ పర్సన్స్? ఆరియన్స్. Indus Valley civilization during the excavations at Harappa in 1921 added India to most ancient civilization. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడ చూడొచ్చు మనం? హరప్పన్లో చూడొచ్చు ఇన్ ద ఇయర్ 1921. ఈ హరప్పన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వల్ల మన ఇండియాకి మోస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్ అని పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్ కాంటెంపొరరీ సివిలైజేషన్. Indus Valley civilization developed in Indus and Saraswati valleys. So first civilization which comes under this Indus Valley civilization is Sumerian or Mesopotamian civilization, and seals which are used in this civilization is cuneiform script, and which flourished in the Tigris and Euphrates river valley. Mesopotamia, ancient name of Iraq. It is an area between the two rivers. The area between the two rivers is called as Dob. Mesopotamia అనేది ఇరాక్ యొక్క ancient name. So next civilization, Chinese civilization. It developed in drainage basin of the river Wangho in China. ఈ చైనీస్ సివిలైజేషన్ వేర్ ఇట్ హ్యాస్ డెవలప్డ్ ఎక్కడ చూసాము? హ్యాంగ్ హో ఇన్ చైనా. ఈ వాంగ్ హో అనేది ఎల్లో రివర్ అని చెప్పొచ్చు, విచ్ మీన్స్ అ సారో ఆఫ్ చైనా. అండ్ నెక్స్ట్ ఈస్ ఈజిప్షియన్ సివిలైజేషన్. ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కింద వస్తాయండి. సో నెక్స్ట్ ఇట్ ఈస్ డెవలప్డ్, నైల్ రివర్ తెలుసు కదండి, ఈజిప్ట్లో ఫేమస్ రివర్. సో ఈజిప్షియన్ సివిలైజేషన్ స్టార్ట్ ఇన్ ద నైల్ వ్యాలీ ఆఫ్ ఈజిప్ట్ ఇన్ నార్త్ ఆఫ్రికా. ఇవన్నీ నోట్ చేసుకోండి. నోట్స్ ఇంత మంచిగా హ్యాండ్ రిటన్ నోట్స్ ఎవరు ప్రిపేర్ చేయరు, సో ప్లీజ్ రాసుకోండి. నెక్స్ట్ నామెన్క్లేచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది సజెస్ట్ చేసిన వాళ్ళు జాన్ మార్షల్, అండ్ హీ ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐ, అంటే నిన్న చెప్పాను కదండి నేను, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. So he is the first person to suggest the name to this Indus Valley civilization at the time of discovery of this civilization. Okay, next Harappan civilization. Harappan civilization is called Harappan civilization because Harappa is a typical site of Indus Valley civilization. So Harappa అనేది ఒక ప్లేస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, సో దాన్ని హరప్పన్ సివిలైజేషన్ అని చెప్తున్నారు. ఆఫ్టర్ హరప్పన్ వీ సీ ద బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. Indus Valley civilization belongs to Bronze Age. Harappans. So who was the first persons to use this metal? Bronze. Harappans were the first person. And bronze is an alloy of copper and tin. Bronze దేంతో alloy and copper ఇంకా tin ని కలిపి bronze చేసేవాళ్ళు. And last is prehistoric civilization. And the script which we see in this prehistoric civilization, పిక్టోరిక్ అండి, అంటే హరప్పన్ సివిలైజేషన్లో స్క్రిప్ట్ ఎలా పిక్టోరిక్ స్క్రిప్ట్, అండ్ విచ్ అపియర్స్ ఆన్ ద సీల్స్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ స్టియాటైట్. ఈ సీల్స్ దేంతో చేశారు? స్టియాటైట్తో చేశారు. A seal which is found at Kalibhangan implies that the script of Indus Valley civilization was Bustophidan. సో ఈ రీజన్లో కనపడే సీల్ని బట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమనొచ్చు మనం? బస్ట్రోఫిడాన్ అని చెప్పచ్చు. విత్ ఈ స్క్రిప్ట్ అనేది ఫస్ట్ లైన్ రైట్ నుంచి లెఫ్ట్ వరకు, సెకండ్ లైన్ లెఫ్ట్ టు రైట్ రాశారండి. ఓకేనా, ఇవి సివిలైజేషన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్లో ఏ సైడ్స్ ఏ రివర్స్ ఉన్నాయో చూద్దాం మనం. నార్థన్ బౌండరీలో మండా విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ జమ్మూ కాశ్మీర్. మనకు తెలుసు కదండి ఇండియా మ్యాప్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. సో నార్త్లో జమ్మూ కాశ్మీర్ ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. నార్త్లో జమ్మూ కాశ్మీర్ దగ్గర మండా
అనే ప్లేస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ నార్థన్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. లొకేషన్ ఇది కంపల్సరీ. ఏ బ్యాంక్ మీద ఉంది అని కూడా చూడాలి, ఏ రివర్ బ్యాంక్ మీద ఉందో చూడాలి. సో బ్యాంక్ ఆఫ్ రివర్ చినాబ్. ఏ రివర్ అంటే బ్యాంక్ ఆఫ్ రివర్ చెనాబ్. నెక్స్ట్ is southern boundary, south side Daimabad in Maharashtra is the southmost side, and location is river Pravara, and this Pravara river it is tributary of Godavari. నెక్స్ట్ ఈస్ట్ సైడ్ వచ్చేసి అలాంగిర్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఈస్ట్ సైడ్. లొకేషన్ వచ్చేసి రివర్ హిండాన్. ఓకే. వెస్ట్ సైడ్ సుక్తా జెండార్ ఇన్ ద బలూచిస్తాన్ ఏంటంటే ఈ రీజన్ పాకిస్తాన్లో ఉంది. సో సుక్తా జెండార్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద పాకిస్తాన్ రీజన్. లొకేషన్ ఇస్ రివర్ జాస్త్. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, వరల్డ్స్ లార్జెస్ట్ సివిలైజేషన్ ఏదంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పాలి మనం. ఓకేనా. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎన్ని రేస్ ఉన్నాయి అవి చూద్దాం మనం ఫస్ట్. అంటే ఈ రేసెస్ అనేది ఈ పేర్ల ద్వారా తెలుస్తాయి మనకి. ఫస్ట్ మొంగోలిడ్ రేస్ అని చెప్పొచ్చు. స్టియాటైట్ ఇమేజ్ ఆఫ్ ఏ బియర్డ్ మెన్ ఇన్ మొహంజదారో రివీల్స్ మొంగోలిడ్. అంటే వీళ్ళు ఉన్నారని ఎలా తెలుస్తుంది మనకి? మొహంజదారో రీజన్లో ఒక బియర్డ్ మెన్ ఫోటో చూసి, అంటే గడ్డమునైన ఫోటో చూసి, ఇమేజ్ చూసి దీన్ని మొంగోలిడ్ ఫీచర్గా చెప్తారు వాళ్ళు. Second one, proto-australoid bronze dancing girl image which is discovered at Mohenjo-daro as proto-australoid. So bronze dancing image of girl చూసి మనం ఈ proto-australoid ఫేస్ ఉందని చెప్పచ్చు. నెక్స్ట్ ఆల్ఫినాయిడ్ విచ్ ఈస్ అనదర్ రేస్ అమాంగ్ హరప్పన్, అండ్ దీని గురించి ఎక్కువ డిస్క్రిప్షన్ అవసరం లేదండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇస్ మెడిటేరియన్ ఇట్ ఈస్ ఆల్సో అ రేస్. అండ్ మనం ఈ మెడిటేరియన్ రీజన్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడారంటే ద్రవిడియన్ లాంగ్వేజ్ మాట్లాడారని చెప్పొచ్చు. సో ఈ సివిలైజేషన్ని మనం ద్రవిడియన్ సివిలైజేషన్ అని కూడా చెప్పచ్చు. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ ఇండస్